కుటుంబంలో ఎవరి పాత్ర ప్రాముఖ్యమని మనం ఒకసారి ఆలోచన చేస్తున్నప్పుడు ఈనాడు కుటుంబాల్లో లేదంటే కుటుంబంలో తల్లి పాత్ర అనేది చాలా ప్రాముఖ్యమైనది, విలువైనది అని మనం గమనిస్తూ ఉంటాము. మన క్రమం మీటింగ్కి వెళ్తుంటే మార్గ మధ్యలో ఒక ఇంటి ప్రహరీ గోడ మీద ఒక కొటేషన్ చదివాను. ఆ యొక్క కొటేషన్ ఏంటంటే, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగని రాసింది కొటేషన్. నిజమే, వాస్తవమే. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు, అవునా కదా? ఎందుకంటే ఆ యొక్క చదువు వల్ల జ్ఞానం వస్తుంది. జ్ఞానం వల్ల తన కుటుంబాన్ని సరైన రీతిలో నడుపుటకు అవకాశం ఉంది. ఇంకా మనం గమనిస్తే మన యొక్క బిడ్డలకు మొట్టమొదటి గురువు ఎవరయ్యా అంటే తల్లి అని మనం చెప్తా ఉంటాం. ఎవరు? మనకు కుమారులు కానీ కుమార్తెలు కానీ మొట్టమొదటి గురువు ఎవరు? తల్లి. కాబట్టి ఆ యొక్క తల్లి జ్ఞానురాలై తన ఇల్లును కట్టుకుంటుంది. జ్ఞానురాలైతే తన ఇల్లును కట్టుకుంటుంది. ఇంకా ఇంటికి దీపం ఎవరు? ఇల్లాలని మనం ఇంకా గమనిస్తూ ఉంటాం. ఇంటికి దీపం ఎవరు? ఇల్లాలు. అంటే చూడండి, స్త్రీ పాత్ర అనేది సరైన విధానంలో ఉంటే ఆ యొక్క కుటుంబం అనేది అభివృద్ధికరంగా ఉంటుంది. ఆ యొక్క కుటుంబం అనేది అభివృద్ధికరంగా ఉంటుంది. చూడండి, చాలా కుటుంబాల్లో కొన్ని కుటుంబాల్లో పురుషుడు చనిపోయినా కూడా బిడ్డల గురించి వాళ్ళకు అంతగా ఆక్షేపణ ఉండదు, అంటే అంతగా బాధపడదు. కానీ ఎప్పుడైతే తల్లి చనిపోయిందని మనం గమనిస్తూ ఉంటామో, అయ్యో ఆ బిడ్డకు ఆదరణ ఎవరు అని మనం ఆలోచన చేస్తూ ఉంటాము, అన్నా కదా? ఎందుకంటే తల్లి అయితే ఆలోచన వల్ల చూసుకుంటుంది. తండ్రి అయితే బయటికి వెళ్ళి సంపాదించేవాడే కానీ బిడ్డల యొక్క ఆలనా పాలన అనేది అన్నింటిని కూడా చూసుకునేది తల్లే. మరి అటువంటి తల్లి అటువంటి ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చాడు. ఈ లోకంలో కూడా అందరూ అంగీకరించే విషయమే. తల్లి పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. మరి అటువంటి ప్రాముఖ్యమైన పాత్రను, అటువంటి కీలక బాధ్యతను దేవుడు ఒక స్త్రీగా మన మీద పెట్టినప్పుడు మనం ఎలాగ ఉండాలి? మనం దేవునికి లోబడే విషయంలో కానీ, దేవుని చిత్తాన్ని జరిగించే విషయంలో కానీ మనం ఎలాగుండాలి? ఎలాగుండాలండి? ఎలాగుండాలని దేవుడు కోరుతున్నాడు, మనం ఎలాగుంటున్నాము అనేది ఒకసారి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాము. దేవుడు మనలను లోకంలో స్త్రీలే కుటుంబాన్ని కట్టుకునే విషయంలో, కుటుంబాన్ని నడిపించే విషయంలో చాలా జ్ఞానంతో వ్యవహరిస్తున్నారు. మరి లోకంలో ఉన్నటువంటి వారికంటే మనం శ్రేష్ఠం కాబట్టి, శ్రేష్టమైన స్థితిలో ఉన్నాం కాబట్టి, క్రైస్తవ స్త్రీలుగా ఉంటున్నాము కాబట్టి మనం ఎలాగుండాలి? కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఎక్కడైనా సరే మనం ఎలాగుండాలి అనేది మనం ఒకసారి గమనించబోతున్నాము. కాబట్టి కృపగల ఉపదేశము చేయి తల్లి. ఏ ఉపదేశము? కృపగల ఉపదేశము చేయి తల్లి. ఎక్కడి నుంచి మాట మనం తీసుకున్నామంటే సామెతల గ్రంథము 31వ అధ్యాయం 26వ వచనాన్ని గమనిస్తే, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 26వ వచనం, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 26వ వచనం. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశం ఆమె. కృపగల ఉపదేశం అంటే అర్థమైందండి. ఎప్పుడు కూడా తన బిడ్డలు కానీ, తన భర్తలు కానీ, తన కుటుంబంలో ఉన్న వారిని
ఎవరైనా సరే వారిని దీవించినట్లుగానే, అంటే వారు క్షేమకరంగా ఉన్నట్లుగానే మాట్లాడుతుంది. అవునా? వారు ఎప్పుడు కూడా ఆక్షేపించకుండా ఉన్నట్టుగా మాట్లాడుతుంది. ఎవరు? నిజంగా దేవుని జ్ఞానాన్ని ఎరిగినటువంటి స్త్రీలు. మరి ఈనాడు మనం మన కుటుంబంలో కృపగల ఉపదేశమును బోధించే స్థితిలో ఉన్నామా మన బిడ్డకు? ఒకవేళ మన భర్త దేవునికి అవిధేయుడైతే మన భర్తకు కూడా కృపగల ఉపదేశాన్ని బోధించే స్థితిలో మనం ఉన్నామా అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకంటే దేవుడు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నందుకు 3 రాళ్ళు తన ఇల్లుని కూడబెరుకును. 3 రాళ్ళు ఏం చేస్తారంట? తన ఇల్లుని, అంటే కుటుంబంలో వాస్తవానికి కుటుంబ యజమాని పురుషుడైనప్పటికీ కూడా కుటుంబ బాధ్యత మొత్తం కూడా ఎవరి మీద పెట్టాడు దేవుడు? ఎవరి మీద నిలిపాడండి? స్త్రీ మీద నిలిపాడు. అవునా కదా? లోకంలో అయితే హోమ్ మినిస్టర్ అంటారు స్త్రీని. ఏమంటారు అంటే ఇంటి బాధ్యతలన్నీ కూడా స్త్రీయే చూసుకోవాలి. కాబట్టి అటువంటి స్త్రీ ఎలాగ ఉండాలి? తన నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా ఎలాగ ఉండాలి? ఎలాగ ఉండాలండి? దేవుని జ్ఞానంతో మాట్లాడాలా? లోక జ్ఞానంతో మాట్లాడాలా? మరి ఈనాడు మనం మన కుటుంబాల్లో ఉన్నటువంటి సహోదరులు ఎలాగ మాట్లాడుతున్నారు అనేది ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి ప్రియ దేవులారా. ఎందుకంటే దేవుడైతే కృపగల ఉపదేశము చేసేవారిగా ఉండాలని కోరుతున్నాడు. కృపగల ఉపదేశము చేసేవారిగా ఉండాలని కోరుతున్నాడు ప్రియ దేవులారా. అయితే ఈనాడు ఈ యొక్క సామెతల గ్రంథం 31 వచనం ప్రకారము ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని వినే వారిలో ఎంతమంది కృపగల ఉపదేశం చేసేవారు ఉంటున్నారు అనేది నా ప్రశ్న ఉన్నది. ఆనాడు దేవుడు సామెతల గ్రంథం ద్వారా ప్రశ్నించాడు. ఈనాడు ఇక్కడ వినే మీ అందరినీ నేను ప్రశ్నిస్తున్నాను ఈ లేఖన ప్రకారం. కాబట్టి ఒకసారి మనము మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. నేను నిజంగా కృపగల ఉపదేశాన్ని ఇస్తున్నానా? నా నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా నా బిడ్డలకు దీవెనకరంగా ఉంటుందా? నా భర్త ఒకవేళ దేవునికి అవిధేయుడైతే దేవుని మార్గంలోకి వచ్చే రీతిగా ఉంటుందా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే కుటుంబంలో తండ్రి ఆ కుటుంబానికి ఏమి కావాలో వాటన్నిటిని ఆయన సమకూరుస్తాడు. అవునా కదండి? కుటుంబంలో తండ్రి ఏం చేస్తారు? సాధ్యమైనంత మటుకు తమ తల తాకట్టు పెట్టైనా సమకూరుస్తాడు. ఎందుకంటే సమకూర్చకపోతే ఒప్పుకోరు కదా. కాబట్టి మరి వాటిని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయాల్సి బాధ్యత దేవుడు ఎవరి మీద పెట్టాడంటే స్త్రీల మీద పెట్టాడు అనేది పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం గమనిస్తున్నాం. కాబట్టి మనము క్రైస్తవ కుటుంబంలో క్రైస్తవ స్త్రీగా ఈ భూమి మీద మనం మనుగడ సాగించేటప్పుడు మనం ఎలాగ ప్రవర్తించాలనేది దేవుడు అనాది కాలంలోనే తెలియజేశాడు తన లేఖనాల ద్వారా. అనేక మార్లు చదువుతున్నాం కానీ, అనేక మార్లు వింటూ ఉన్నాం కానీ మన హృదయాలోచనలో మార్పులు రావట్లేదు. మనం కృపగల ఉపదేశాలు ఇచ్చే స్థితిలో దేవుడు మనం ఉంచినా కూడా దాన్ని నిర్లక్ష్య పెట్టే వారికి ఉంటున్నాం అనేది వాస్తవమై ఉన్నది. ఎందుకంటే స్త్రీలకే దేవుడు అంత బాధ్యతను అప్పగించాడంటే కుటుంబ యజమాని అనే ఒక వ్యక్తి ఉదయం వెళితే మళ్ళీ ఎప్పుడో సాయంత్రానికి వస్తారు తన పనుపాట్లు ఉద్యోగాలు వ్యాపారాలు ముగించుకొని. అంటే కుటుంబంలో ఎప్పుడు కూడా స్త్రీ అనే ఒక ఆమె అందుబాటులో ఉంటుంది తన బిడ్డలకు. ఆ యొక్క బిడ్డను పెంచుకునే విషయంలో అది దేవుని జ్ఞానంలో పెంచుకునే విషయంలోనైనా, లోక విషయాల్లో పెంచుకునే విషయంలోనైనా, ప్రతి విషయంలో కూడా ఎక్కువ బాధ్యత తల్లి మీద ఉంది, అంటే స్త్రీ మీదే ఉంటాయి. కాబట్టి ఆ యొక్క స్త్రీ
స్త్రీకి దేవుడు గర్భఫలాన్ని ఎలాగిస్తున్నాడు? అసలు గర్భఫలం పొందడానికి ఎవరు కారకులైనాడు? మాతృత్వం యొక్క అనుభవం ఏమైనది అని మనం గమనించినట్లయితే, గర్భఫలము ఎవరిచ్చి బహుమానము, ఎవరిచ్చి వరము? కీర్తన గ్రంథం 113 అధ్యాయము 9వ స్థానాన్ని గమనించండి. కీర్తన గ్రంథం 113 అధ్యాయము. ఆయన అనగా ఎవరు? దేవుడు సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయను. ఆయన ఏం చేస్తాడంట? సంతులేని దానిని అంటే మనకు గర్భఫలాన్ని ఇవ్వాలన్నా ఇవ్వకూడదన్నా అది ఎవరి నిర్ణయంలో ఉంది? దేవుని నిర్ణయంలో ఉంది. మరి దేవుడు మనకు గర్భఫలాన్ని ఇచ్చాడంటే దేవుని నిర్ణయంలో ఉండబట్టే ఇచ్చాడా కదా? అంటే అది దేవుని వరమే కదా. మరి ఆ దేవుడు ఇచ్చిన వరమును దేవుని మహిమ కొరకు పెంచే జ్ఞానం నువ్వు కలిగి ఉన్నావా? అంటే దేవుడిచ్చిన వరాన్ని, దేవుడిచ్చిన బహుమానాన్ని, దేవుని కొరకు పెంచే జ్ఞానాన్ని నీవు కలిగి ఉన్నావా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇదే కీర్తన గ్రంథం 127 అధ్యాయం 3వ స్థానం గమనించండి. 127:3. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు. ఏంటిదంటే గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. చూడండి మీరు ఏమంటున్నారా? ఈ యొక్క గర్భఫలము ఇవ్వటం అనేది ఎంతో దేవుని కృప, అవునా? దేవుని వరమైనది. ఈ గర్భఫలము లేని వాళ్ళు ఎంతగా నిందలో అనుభవిస్తూ ఉన్నారు, ఎంతగా మనో దుఃఖాన్ని కలిగి ఉన్నారు. బయట సమాజంలో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి, ఉన్నా కదా? బయట సమాజంలో లోకంలో జరిగే ఏ కార్యక్రమాలు కూడా వాళ్ళని పిలవరు, ఉన్నా కదా? చాలా మటుకు. కానీ దేవుడు అటువంటి ఆ విధానంలో దీన్ని ఉంచకుండా, లోకం నిన్ను హేళన చేయకుండా, లోకంలో నిన్ను గొప్ప చేయడానికి దేవుడు నీకు గర్భఫలాన్ని ఇచ్చినప్పుడు ఆ గర్భఫలాలను నువ్వు ఎవరి మహిమ కొరకు పెంచుకున్నావు, ఎవరిని సంతోష పెట్టడానికి పెంచుకున్నావు అనేది ఒకసారి ఆలోచన చేయాలని తెలుసుకున్నారా? ఎందుకంటే గర్భఫలం అనేది చాలా వేదంతో కూడి ఉంది, అవునా కదా? గర్భఫలం అనేది చాలా వేదంతో కూడి ఉంది. ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనాన్ని గమనిస్తే, ఆదికాండము 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు. ఏమంటుందండి? ఆయన స్త్రీతో నీ ప్రయాసమును, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు. అంటే ఈ గర్భఫలము అది చాలా వేదంతో కూడి ఉంది, అవునా? మరి అంత వేదనతో కూడి ఉన్నా కూడా దేవుడు నీ ఎడల కాపుదలను ఇస్తూ ఉన్నాడు, అవునా కదండి? ఎందుకంటే తల్లి గర్భంలో పిండాన్ని రూపించేది దేవుడు, అవునా? అవయవాన్ని ఏర్పాటు చేసేది దేవుడు, ఆహారాన్ని 10 మాసాలు అందించేది దేవుడు, మళ్ళా ఆ యొక్క భూమి మీద తీసుకొచ్చేది దేవుడే. ఇన్ని విషయాల్లో దేవుడు చూపుతున్నాడు, అవునా కదా? మరి అన్ని విషయాల్లో దేవుడు చూపుతున్నప్పుడు మనము ఆ దేవుడు మహిమ కొరకు చూస్తున్నాం అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే అటువంటి వేదనతో
గర్భఫలములను దేవుడు అనుగ్రహిస్తున్నప్పుడు ఆ యొక్క గర్భఫలములను పెంచుట్లో స్త్రీ యొక్క పని ఏమైనదో మనం గమనిస్తున్నాం. స్త్రీ యొక్క పని ఏమైనదో ఆ స్త్రీ ఏం చేయాలండి? ఆ గర్భఫలాలను ఏం చేయాలి? ప్రేమించాలి. ఏం చేయాలి? ఆ గర్భఫలాలను ఏంటండి? ప్రేమించలేని ఆ తల్లులు ఎవరైనా ఉన్నారంటే ఎలాగో ప్రేమించాలో దేవుడు చెప్తున్నారు. మనకు తెలిసిన ప్రేమ కాదు. మొదటి రాజుల గ్రంథానికి ఒకసారి వచ్చినట్లయితే మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం నుంచి చూడండి. ఇక్కడ ఒక సంఘటనను దేవుడు ఒక సందర్భాన్ని తెలియజేస్తున్నాడు. ఈ సందర్భం ఉద్దేశం ఏమైనదంటే తల్లి ప్రేమ ఎంత గొప్పదో ఇక్కడ ఈ లేఖన భాగం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి. తర్వాత వేశ్యలైన 2 స్త్రీలు రాజు వద్దకు వచ్చి అతని ముందర నిలిచింది. వారిలో ఒకటి ఇట్లు మనవి చేసిన, నా ఏలినవాడా చిత్తగించము, నేనును ఈ స్త్రీను ఒక ఇంటిలో నివసించున్నాము. దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లను కంటిని. నేను కనిన 3వ దినమున ఇది పిల్లను కనిను. మేమిద్దరమును కూడనున్నాము. మేమిద్దరము తప్ప ఇంటిలో మరెవరూనూ లేరు. అయితే రాత్రి అందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసి అని నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిటిలో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచెను. నేను గురించి మాట్లాడుతున్నారు. ఇద్దరు ఆ యొక్క బిడ్డను నమ్మిన తర్వాత ఇద్దరు ఒక పక్కన ఉన్న తర్వాత జరిగినటువంటి సంఘటన గురించి వివరిస్తున్నారు. అప్పుడు ఏమైందంట, ఒక స్త్రీ ఆ యొక్క బిడ్డ మీద నిద్రలో పడినప్పుడు ఆ యొక్క బిడ్డ చనిపోయింది. ఆమె ఏం చేసింది? పక్కనే ఉన్నటువంటి మరొక బిడ్డను పక్కన వేసుకొని బిడ్డను చనిపోయినటువంటి బిడ్డను ఆమె పక్కన వేసింది. అప్పుడు ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియే చూడగా అది చచ్చినదాయిను. తర్వాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూసినప్పుడు వాడు నా కడుపుని పుట్టిన వాడు కాడని నేను తెలుసుకుంటుంది. కదా హాస్పిటల్స్లో కూడా మనం గమనిస్తుంటాం. ఎంతమంది పిల్లలున్నా కూడా ఉన్నా కదా తల్లి ఖచ్చితంగా తమ బిడ్డలు విడిచిపెట్టి ఉన్నా కదండి. ఎందుకంటే దేవుడు అంత జ్ఞానాన్ని ఇచ్చాడు. కాబట్టి ఏమైనా తెల్లారిన తర్వాత చూస్తే ఉదయం చూస్తే ఏమైందంట, తనకు పుట్టినవాడు కాదని ఆమె గ్రహించింది, తెలుసుకుంది. అంతలో రెండవ స్త్రీ అది కాదు, బ్రతికున్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికున్నది నా బిడ్డ అన్ను. ఇక వాళ్ళిద్దరూ రాజు సముఖంలోకి వచ్చారు. రాజు సముఖంలోకి వచ్చినప్పుడు ఆయనకు పరీక్ష పెట్టాడు. ఎందుకంటే ఇద్దరు కూడా నా బిడ్డ అంటే నా బిడ్డ, నా బిడ్డ అంటే నా బిడ్డ అని వాదన చేసుకుంటూ ఉన్నారు. ఇదంతా కాదని రాజు ఒక పరీక్షను పెట్టాడు. ఆ పరీక్ష ఏమైందో గమనించడానికి ప్రయత్నించేద్దాం. 24వ వచనం చూడండి. గనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చును. వారు ఒక కత్తి రాజసన్నిధికి తేక రాజు 2 భాగములుగా బ్రతికి ఉండి బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరి సగము ఇవ్వవలసిందని ఆజ్ఞ ఇచ్చును. రాజు ఏం చేశాడు? నిజంగా ఎవరో తల్లో
గమనించాలంటే ఒక పరీక్షను పెట్టాలని ఆయన ఆలోచన చేసుకొని ఆయన ఏ వాదం చేశాడు? సత్యమని తనకున్నటువంటి తన దగ్గర ఉంటే ఆ యొక్క వ్యక్తితో చెప్పి ఆ యొక్క బిడ్డను సగం చేసి చెరువు సగం ఇస్తాలే, ఎవరికి ఇబ్బంది లేకుండా అన్నారు. ఇప్పుడు బయటపడితే ఎవరు నిజమైన తల్లి అని, ఆ యొక్క బిడ్డ మీద తల్లికి ఎంత ప్రేమ ఉంటుంది. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుపుకొని పోయినది. రాజునందన ఏలినవాడ బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించమని మనవి చేయగా, బ్రతికిన బిడ్డ తల్లి ఏమంటున్నది? అట్లయితే వద్దు, పర్లేదు, ఆమె దగ్గరే ఉన్నాయి అని అంటున్నది. కానీ ఎవరైతే తీసుకున్నదో చూడండి, ఆ తల్లి ఏమంటుందో చూడండి. ఆ తల్లి ఏమంటుంది? ఆ తల్లి ఏమంటుందండి? ఆ రెండవ స్త్రీ అది నాదైనను దానిదైనను కాకుండా చెరి సగము చేయమనను. చెరి సగం చేస్తే అంటే తల్లి ప్రేమ చూడండి, ఎక్కడున్నా కూడా బ్రతుకుండాలని ఏమో కోరుతుంది. ఈ యొక్క తీసుకున్న తల్లి ఉద్దేశం ఏమైంది? చెరిసగం చేయమని చెప్పింది. చెరిసగం చేస్తే ఇంకా ప్రాణం ఉండదు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, ఒక తల్లి బిడ్డ పట్ల ఎంత ప్రేమను కలిగి ఉంటుందంటే చివరికి ఆమెకి ఇవ్వటం అంటే దానికి అర్థమైందండి, ఆమె యొక్క సంతోషాన్ని ఇచ్చేస్తుంది అనమాట. అవునా కదా? ఆమె సంతోషాన్ని, ఆ బిడ్డ ద్వారా కలిగే ఆనందాన్ని, ఆ బిడ్డ ద్వారా కలిగే ప్రయోజనాన్ని, అది నిజమైన ప్రేమ. అవునా కదా? వాస్తవం కదండి. మరి ఈనాడు మనము మన యొక్క బిడ్డల పట్ల ఎలాంటి ప్రేమను కలిగి ఉంటున్నాము? ఎందుకంటే న్యాయాధిపతుల గ్రంథానికి వస్తే మనోహ అనే ఒక స్త్రీ ఉంది. ఆమె గొడ్రాలై ఉన్నప్పుడు న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయాన్ని గమనిస్తే ఇక్కడ 13వ అధ్యాయం 2వ వచనం నుంచి, ఆ కాలమున దాను వంశస్థులను కొరియా పట్టణస్థుడైన మనోహను అప్పుడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేకుండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలు, నీకు కానుపు లేకపోయిను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాకుండుము, అపవిత్రమైనది దేనినైనా తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు. అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమును పుట్టిన మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై. నాజీరు అంటే వ్రతము, అంటే దేవునికి సమర్పించాలి ఆ బిడ్డను. చూడండి, బిడ్డ కొరకు దేవుడు బిడ్డను అనుగ్రహిస్తానంటే మనోహబాలికు ఏమన్నా ఎన్ని కార్యాలు చేసిందో చూడండి, ఎన్ని పనులు చేసిందో చూడండి, ఎంత కష్టమైనా. ద్రాక్షారసము, ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి వారికి ద్రాక్షారసము దాకా ఒక అలవాటు. ఆ యొక్క మద్యమునే త్రాకుండము, అపవిత్రమైన దాన్ని దేన్ని తినకుండము. ప్రేమను కలిగి ఉండొచ్చు. ఇంకా అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. పుట్టినది మొదలుకొని దేవునికి సమర్పించాలి. లేక పుట్టిండు,
కానీ దేవునికి సమర్పించమంటున్నాడు దేవుడు. అంటే చూడండి, ఆ యొక్క తల్లి తన బిడ్డ మీద ప్రేమ ఉంటా కూడా దేవుని చిత్తాన్ని జరిగించింది. అలాగే అన్నా కూడా సమయాన్ని సమర్పించింది. అవునా కదా? అన్నా కూడా ఎంతో బిడ్డను ప్రేమించింది, కానీ దేవుని చిత్తాన్ని జరిగించింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో భక్తి గల స్త్రీలు ఎలాగైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తానికి మొదటి ప్రయత్నిస్తూనే తమ బిడ్డ మీద ప్రేమ కలిగి ఉన్నారనేది వాస్తవమైనది. కాబట్టి తన బిడ్డలను ఏం చేయాలి? తల్లి ప్రేమించాలి. ఆ ప్రేమించడం కూడా ఎవరికంటే ఎక్కువగా ప్రేమించకూడదు. 6 సంవత్సరాల క్రితం 7 సంవత్సరాల క్రితం బిడ్డలైనప్పుడేమో దేవుడు ఆరాధించడానికి వచ్చారు. 9 సంవత్సరాల వివాహం అయిన 9 సంవత్సరాల తర్వాత దేవుడు గర్భాలను ఇస్తే ఆ పాప ఏడుస్తుందని దేవుడిని ఆరాధించడం ఆదేశారు. అంటే మా మనుషుల యొక్క ఆలోచనలో ఎంత విచిత్రంగా ఉంటాయంటే అలాగ ఉంటాయి అన్నమాట. కాబట్టి దేవుడు మనకు గర్భఫలాన్ని ఇచ్చిందంటే ఆయన సంకల్పంలో, ఆయన ప్రణాళికలో ఆ బిడ్డ ద్వారా తన సంకల్పాన్ని నెరవేర్చుకోవాలన్న ఉద్దేశంతోనే ఇస్తారని మనం గమనించాలి. కాబట్టి రెండవదిగా ఆ యొక్క బిడ్డలను మనం ఏం చేయాలి? ఆదరించి జాగ్రత్తగా చూసుకోవాలని రూతు గ్రంథం ద్వారా దేవుడు తెలియజేస్తున్నారు. రూతు గ్రంథము 4వ అధ్యాయము 4వ అధ్యాయము 15-16 వచనాలు. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను, ఇతడు నీ ప్రాణము నోదార్చి మోసలితనమున నీకు పోషకుడగనని నయోమితో చెప్పిరి. అప్పుడు వానికి దాదిగా నుండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదని పేరు పెట్టిరి. చూడండి ప్రియదేవులారా, స్త్రీలు ఏ వయసులో ఉన్నా కూడా వారికి పుట్టిన బిడ్డలే కాకుండా వారి సంతతికి పుట్టిన బిడ్డలను కూడా ఏ రకంగా ప్రేమించాలంట, ఏ రకంగా ప్రేమించాలని దేవుడు కోరుతున్నాడు? అమితంగా ప్రేమించాలని దేవుడు కోరుతున్నాడు. అవునా కదా? ఆదరించాలని దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ నయోమి ఏం చేసిందండి? తన కోడలికి పుట్టినటువంటి బిడ్డలను ఎలాగ ఆదరించింది? చాలా అమితంగా ఆదరించింది. అది ఎక్కువగా ఆదరించింది, జాగ్రత్త తీసుకుంది. కాబట్టి ఈనాడు కుటుంబంలో స్త్రీలుగా ఉన్నటువంటి మనము కుటుంబ యజమానులు మన మీద బాధ్యతను విడిచిపెట్టి వెళ్ళినప్పుడు, తన పనికి తాను వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి? మన ఇంటిలో ఉండి వారిని ఆదరించాలి. వారిని ఏం చేయాలి? ఆదరించే వారిగా ఉండాలి. ఇంకా మనం గమనించినట్లయితే వారిని రక్షించే వారిగా ఉండాలి. ఎలా ఉండాలి? ఫిబ్రవరి రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం ద్వారా దేవుడు ఇక్కడ మోషే గారి తల్లిదండ్రులను మనకు మోషే గారు జన్మించినప్పుడు తమ తల్లిదండ్రులు ఎటువంటి స్థితిలో మోషే గారిని రక్షించారో ఇక్కడ గొప్ప సందర్భాన్ని మనం తెలియజేస్తున్నారు. నిజంగా మనకు చాలా ఆశ్చర్యం వేస్తుందండి. నిజంగా ఇప్పుడు మోషే గారి తల్లిదండ్రులకు ఓపికలో
ఒక 1% కూడా లేదని నేనే చెప్పగలను. నిజంగా అంత ఓపికను కలిగి ఉన్నారా వాళ్ళు? అది అంత రక్షణ బాధ్యతను బిడ్డలపై చూపారనేది ఎబ్రీ 11:23 గమనించండి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండటం చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. సంతాల మీద మగబిడ్డలతో చంపాలని ఆజ్ఞ. 3 మాసాల పాటు ఆ బిడ్డ ఏడుపు వినరాకుండా, ఎందుకంటే ఆ యొక్క పట్టణంలో రాజు ఆజ్ఞాపించిన రీతిగా ఎవరైతే ఆ యొక్క పట్టణంలో రాజాజ్ఞను భుజస్కంధాలపై వేసుకొని ఏ యొక్క మగబిడ్డ అయితే కనిపిస్తాడో సంహరించాలని తిరిగే వారికి బంట్రోతులకి కనిపించకుండా ఆ యొక్క బాబు యొక్క ఆ యొక్క పిల్లోడి యొక్క ఏడుపు వినిపించకుండా 3 మాసాలు రక్షించారండి. నిజంగా ఎంతో గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్పగా వాళ్ళు ఆ యొక్క బిడ్డ పట్ల ప్రేమ కలిగి ఉన్నారు, ఆ యొక్క బిడ్డ పట్ల జాగ్రత్త కలిగి ఉన్నారని ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. బిడ్డ పట్ల జాగ్రత్త కలిగి ఉన్నారు. ఎందుకంటే ఏడుపు వినకుండంటే సాధ్యమైన అసలుకి ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే, కానీ మోషే గారి తల్లిదండ్రులు అలాగే చేయగలిగారు. 3 మాసాలు ఎందుకంటే మన బిడ్డలు రక్షణ ఇవ్వాలంటే మనం ఏం కలిగి ఉండాలి? ఓర్పును కలిగి ఉండాలి. ఇప్పుడు చాలా మందికి బీపీలు వచ్చినాయి కాబట్టి, ఉప్పు కారం ఎక్కువ తింటుంది కాబట్టి బీపీలు ఎక్కువ వచ్చి ఓపిక అనేది ఎక్కువగా కలిగి ఉండట్లే. అదేంటే కాలానుగుణంగా ఉప్పు కారం ఎక్కువ తినాలనిపిస్తుంది, తింటున్నాము, బీపీ పెంచుకుంటున్నాము, బిడ్డల మీద ఏం చూపిస్తున్నాము? బిడ్డపై ప్రేమను, ఓర్పును చూపించట్లేదు. కానీ ఇక్కడ మోషే తల్లిదండ్రులను బట్టి మనం చాలా నేర్చుకోవాల్సినటువంటి యొక్క విషయం ఉందని మనం గమనించాలి. కానీ నేడు చాలామంది ఎలాంటి విషయాల్లో బిడ్డలను రక్షించలేకపోతున్నారు? మేము చూడలేదండి, మేము పట్టించుకోవట్లేదా, మర్చిపోయామండి. ఎందుకంటే మనం అనేక చోట్ల ఆ యొక్క యూట్యూబ్లో చూస్తూ ఉంటాము, పొయ్యిలో బిడ్డ చేయబెట్టిందని ఉన్నా కదా, రకరకాల ప్రమాదాలకు గురవుతూ ఉంటారు. ఆ ప్రమాదాలకు కారణం ఏమైంది? ఆ తల్లిదండ్రులు అనేవారు ఆ యొక్క బిడ్డల వల్ల సరైనటువంటి జాగ్రత్త తీసుకోకపోతేనే ఇలాంటి ప్రమాదాలన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మోషే గారి యొక్క తల్లిదండ్రులు ఏ రీతికి అయితే ఆయనను సంరక్షించారో ఆ రీతిగా సంరక్షించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక భర్తతో కలిసి ఉపదేశించాలని దేవుడు కోరుతున్నారు. ఎవరితో కలిసి? భర్తతో కలిసి. నా ప్రశ్న ఏంటంటే, ఒకవేళ మన భర్త అవిధేయుడైతే దేవునికి, మన భర్త అవిధేయుడైతే ఆ భర్త కూడా కూర్చోబెట్టి చెప్పాలి. సరే, భర్త వెన్న స్థితిలో ఉంటే మన యొక్క సంతానానికి తెలియపరచాలి, అవునా కదా? తెలియపరచాలంటే ముందుగా మన మాట వినాలన్నా, నమ్మాలన్నా మన విశ్వాసాన్ని చూస్తారు మన కుటుంబ సభ్యులు కూడా, అవునా కదా? ఎందుకంటే మనం వారానికి ఒకసారి మోకరించి ప్రార్థన చేస్తాం అనుకోండి, ఏదన్నా కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తొచ్చాడు అనుకోండి,
మన కుటుంబ సభ్యులకి ఎప్పుడైనా చెప్పినా అనుకోండి, మీరు ప్రార్థించండి అన్నప్పుడు మాట వినరు, అవునా కదా? మనం ఏం చేయాలి? మనం దాన్ని ఆచరించాలి, అనుసరించాలి, ఆ పని చేస్తూ మన కుటుంబ సభ్యులు చెప్పాలి. ఎట్లయినా కూడా అంతే, అవునా కదండి? మనం సినిమాలు చూస్తూ, సీరియల్ చూస్తూ మీరు బైబిల్ చదవండమ్మా అంటే చదవం, మీరు దేవుని లోపడండమ్మా అంటే లోపడ్డం, మీరు సమయానికి మనం చర్చికి వెళ్ళాలమ్మా అంటే మనమే సమయానికి రెడీ అవ్వకపోతే మనం ఎట్లా ఎలాగ రెడీ అవుతారు? అవునా కదా? కాబట్టి ఏదైనా మనం చూసే వారు నేర్చుకుంటారు. కాబట్టి మన ప్రవర్తన బట్టే వాళ్ళు దేవుడి జ్ఞానంలో ఎదుగుతారు. కాబట్టి ఇప్పుడు సహోదరి సహోదరులారా, మనం ఎలాగూ వాళ్ళకు వాక్యాన్ని బోధించే స్థితిలో ఉంటున్నాము. వాళ్ళకు వాక్యాన్ని బోధించాలంటే ముందుగా మనం ఏం చేయాలి? ఆ వాక్యాన్ని నేర్చుకోవాలి. ఆ వాక్యాన్ని నేర్చుకోవాలంటే దాని కొరకు సమయాన్ని వెచ్చించాలి. మరి సమయాన్ని వెచ్చించే మనసు లేకుండా, సమయాన్ని వెచ్చించే ఆ యొక్క ఆసక్తి మనలో ఉందా అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు నిజంగా భర్త దేవునికి అవిధేయుడైనా కూడా ఉపదేశించిన తల్లి ఎవరైనా ఉన్నారా? పరిశుద్ధ గ్రంథంలో ఉపదేశించిన తల్లి ఎవరైనా ఉన్నారా? చెప్పగలరా ఎవరైనా ఉన్నారా అనేది? ఉన్నారు, చాలా మంది. ఒక స్త్రీ గురించి చెప్పండి. తిమోతి తల్లి గారు. ఎవరు? తిమోతి తల్లి గారు. ఏమన్నాడండి? ఎంత గొప్పగా మెచ్చాడని పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే పౌలు గారి ద్వారా దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, అవునా కదా? కాబట్టి మీ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచన చేస్తున్నాడు. ఒకసారి తిమోతి పెట్టుకున్నాడు. తిమోతి రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము చివరి భాగంలో ఉంటుంది. నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞతుడై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయి అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకేలోను వసించెను. అది నీ యందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. తిమోతి గురించి పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడండి. వాస్తవంగా తిమోతి తండ్రి గారు అన్యుడండి. ఎవరు? తిమోతి తండ్రి అన్యుడు, ఇజ్రాయేలీయుడు కాదు, దేవుని సంబంధి కాదు. అయినా సరే తిమోతి తల్లి ఏ రీతిగా తిమోతిని పెంచిందో తెలుసా? తిమోతి ద్వారా అనేకులకు దేవుని సత్య సువార్త చాటినట్లు తిమోతిని పెంచింది, అవునా కదా? మరి ఈనాడు మన బిడ్డలను దేవుని ఆరాధించడానికి మనం ఉంటున్నాం. వాళ్ళు వాక్యాన్ని ప్రకటించడం దేవుడు ఎరుగు. కనీసం వాళ్ళను దేవుని మందిరానికి తీసుకురాలేని స్థితిలో మనం ఉంటున్నాం, అలా కదా? కాబట్టి మనం ఎటువంటి స్థితిలో ఉన్నామో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలని తీసుకున్నాం. ఎందుకంటే తిమోతి ఎంత గొప్పగా పరిచర్య చేశాడో, ఎంత గొప్పగా సువార్త ప్రకటించాడో. ఆ సువార్త ప్రకటించడానికి ఆయన అంత విశ్వాసంతో ఉండటానికి
తన తల్లి, తన యొక్క అవ్వ. కాబట్టి తల్లికి ఎంత బాధ్యత ఉందో కుటుంబంలో అమ్మకి కానీ నాన్నమ్మ కానీ అంత బాధ్యత ఉంటుంది. మరి వృద్ధాప్య స్థితిలో ఉన్నట్టు మనము మన యొక్క మనవులకు మనవరాలకు ఏ విషయాలను ఎక్కువగా బోధించే వారిగా ఉంటున్నాము, ఏ విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుకునే వారిగా ఉంటున్నాము అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు వృద్ధాప్య స్థితిలో కూడా మనకు గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆ యొక్క తిమోతి అవ్వ తన బాధ్యతను 100% తను నిర్వహించింది. కాబట్టి ఆమె ఆశీర్వదించబడింది. అది దేవుని చేతే గుర్తించబడింది. అవునా కదా? ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడంటే పౌలు గారి సొంత మాటలా దేవుడు చెప్తున్నాడు. అది పౌలు గారి ద్వారా దేవుడు గుర్తించాడు. మరి ఈనాడు గుర్తించాలంటే ఎలాంటి విశ్వాసంతో, ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా విశ్వాస సహితమైనదై ఉండాలి. మాట విశ్వాస సహితమైనదై ఉండాలి. అవసరం వచ్చినప్పుడు దేవుడు అనే అంటూ, అవసరం లేనప్పుడు మన ఇష్టానుసారంగా మాట్లాడితే మనం మన బిడ్డలను విశ్వాసంలో పెంచలేము, మన భర్తను విశ్వాసంలో నడిపించలేము. సపోర్ట్ కదా, ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే తిమోతి తల్లి తన అవ్వ ఎంత గొప్పగా తిమోతిని పెంచారో. ఆయన అనేక ఆత్మలను దేవుని వైపు నడిపించాడు. ఆ ఆత్మలను నడిపించడంలో పరలోకంలో ఆయన ఆశీర్వాదానికి ఎవరెవరికి భాగం ఇవ్వాలి, దేవుడు ఎవరెవరికి భాగం ఇస్తాడని తన తల్లికి ఖచ్చితంగా భాగం ఉంటారు కదా, ఖచ్చితంగా. పరలోకంలో మనం కూడా మన బిడ్డలు ఆ యొక్క రక్షణ మార్గంలో వచ్చుట్లో మనం భాగాన్ని కోరుకుంటున్నామా? లేదంటే వాళ్ళు మంచి ఉద్యోగాలు చేసి మంచి ఉన్నత స్థితిలో ఉండి మనకు ఉన్నతంగా పోషించాలి, ఈ భూమి మీద వాళ్ళ మనం సంతోషాన్ని పొందాలని తాత్కాలిక సంతోషాన్ని కోరుతున్నామా, శాశ్వత సంతోషాన్ని కోరుతున్నామా? ఒకసారి పరిశీలన చేసుకో మీ సహోదరి సహోదరుడా. రెండు అవకాశాలు దేవుడు నీకు అప్పగిస్తున్నాడు. ఎందుకంటే మన బిడ్డల ద్వారా భౌతిక సంతోషాన్ని మాత్రమే కోరుకునే వారిగా ఉంటే శాశ్వత సంతోషాన్ని మిస్ అవుతాం. ఒకవేళ శాశ్వత సంతోషాన్ని మాత్రమే కోరుకునే వారిగా ఉంటే భౌతిక సంతోషాన్ని కూడా దేవుడు ఇస్తాడు. కాబట్టి మన బిడ్డలు దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే మనకు ఆశీర్వాదం ఉంటాం. అది భూమి మీద పరలోకంలో. కాబట్టి మన బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారు? ఈనాడు మనకు మాదిరిగా మనతో పాటు ప్రతి సందర్భంలో కూడా దేవుని సన్నిధికి వచ్చేవారిగా ఉన్నారా? దేవుని గణపరిచేవారిగా ఉన్నారా? మనం చాలా కుటుంబాల్లో చూస్తూ ఉంటాం. కుటుంబంలో తల్లిదండ్రులు వస్తే బిడ్డలు వస్తే తల్లిదండ్రులుగా వాళ్ళకి పని ఉందండి, వాళ్ళు కృషి అండి అని చెప్తా ఉంటారు. మరి నువ్వు తెలుసుకుంటున్నావు దేవుడి నన్ను, వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు? వాళ్ళకి ఎవరు ప్రయాణంలో ఉన్నారు కదా, లోకాశలకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కదా. వాళ్ళు దేవుడి వాక్యం చేత హెచ్చరింపడాల్సిన అవసరం లేదా? మరి మన బిడ్డలను వాళ్ళు చదువుకుంటున్నారండి, వాళ్ళకి అవి ఉన్నాయండి, ఆ పని ఉందండి, ఈ పని ఉందండి మనం చెప్తూ మనమే వాళ్ళను దేవుని సన్నిధికి దూరం చేస్తున్నాం. అవునా కదా? ఒక పెళ్ళికి పోవాలంటే మనం చెప్పమంటే ఇదిగో పెళ్ళికి పోవాలి, ఖచ్చితంగా నువ్వు ఏ పనులు పెట్టుకోవద్దని చెప్పవా? లేదంటే ఏ భౌతిక సంబంధమైన ఏ పనులు పోవాలన్నా కూడా కుటుంబాన్ని అంతా తీసుకొని వెళ్తాం. దేవుని సన్నిధికి మాత్రం కృషి అంటే లేదండి, అక్కడ ఉందండి, ఈ పని ఉందండి, మనమే పరలోక ఆశీర్వాదాలు మన బిడ్డ వదులుకోకుండా మన
మనమే అడ్డుపడుతున్నాము. కానీ తిమోతి గారి తల్లి గారిని చూసి మనం చాలా ఇది తెచ్చుకోవాలి, జ్ఞానం తెచ్చుకోవాలి. ఎందుకంటే చూడండి, ఇక్కడ తన భర్త దేవునికి అవిధేయుడు. తన భర్త కుటుంబము మొదటి నుంచి దేవుని కుటుంబం కాదు. అయినా సరే ఆ యొక్క తిమోతిని ఎంత గొప్పగా పెంచుతో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచన చేసుకోండి, ఎటువంటి పరిస్థితులు అనుకున్నాయి, ఆ పరిస్థితులన్నిటినీ మనకు అనుకూలంగా మార్చుకొని మనకు విశ్వాసంలో పెంచిందనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే నాడు క్రైస్తవ కుటుంబాల పరిస్థితి ఎలా ఉన్నాయంటే, స్కూల్కి వెళ్ళకపోయినా, కాలేజీకి వెళ్ళకపోయినా, లేదంటే ఏదైనా ఫంక్షన్ కాకపోయినా, పెళ్ళిళ్ళు కాకపోయినా పిల్లలు చదువేసైతే కొడతారు, చదువేసైతే తింటారు. దేవుడి మందిరానికి రాకపోతే మాత్రం పట్టుకో ఏమదు, వాడి ఇష్టం కండి, వాడికి ఇష్టం కావద్దండి. ఉన్నప్పుడైతే వచ్చాడండి, బాగా అభిప్రాయంలోకి వచ్చాడండి, స్నేహితుల వల్ల రావట్లేదండి. మరి మిగతా అన్ని విషయాల్లో, తను కాలేజీకి వెళ్ళే విషయంలో అలాగే ఉన్నావా? ఒకవేళ స్కూల్కి వెళ్ళే విషయంలో ఉంటే వాడి ఇష్టానికి వదిలేస్తే అతను స్కూల్లో మంచిగా ఉత్తీర్ణత సాధిస్తాడా? కాలేజీకి వెళ్ళే విషయంలో వాడు అలాగుంటే తను కాలేజీలో ఉత్తీర్ణత సాధిస్తాడా? తను మంచి ఉద్యోగాన్ని పొందుకోగలరా? అంటే భౌతిక విషయాల్లో అయితే ప్రతి విషయంలో మనం మాట వినాలని కోరుకుంటాము, వాళ్ళని గట్టిగా ప్రెజర్ చేస్తాము. అది శాశ్వత ఆశీర్వాదం పొందుతుంది. దేవుని వాక్యాన్ని వినే విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తాం, అశ్రద్ధ చేస్తాం. కాబట్టి మీ సహోదరి సోదరులారా ఒకసారి ఆలోచన చేసుకోండి. నాడు మనం ఎంత నిర్లక్ష్యాన్ని కలిగి ఉంటున్నామో మన బిడ్డలు దేవుని సన్నిధికి వచ్చే విషయంలో, ఎందుకంటే వాళ్ళు దండించే విషయంలో. ఎందుకంటే చాలామంది తల్లులు ఏం చేస్తారంటే తమ తండ్రులు చెప్పి స్కూల్ పోయినా, కాలేజీ పోయినా దండిస్తూ ఉంటారు. వాడు ఒకవేళ లోకపరంగా ఏదైనా వ్యసనాలకు గురైతే తండ్రికి చెప్పి దండిస్తూ ఉంటారు. కానీ దేవుని సన్నిధికి రాకపోతే మాత్రం తండ్రికి చెప్పి దండించమని చెప్పడం ఏముంది కండి, అభిప్రాయం ఉంటుంది కండి, ఇంకా సమయం ఉంది కండి అని సాగులు చెప్తూ ఉంటారు. కాబట్టి దేవుడైతే ఏం తెలియజేస్తున్నాడంటే, ఇజ్రాయిల్ అనేవాళ్ళు ఎలాగూ తమ బిడ్డలకు వాక్యాన్ని నేర్పారండి. ఇజ్రాయిల్ అనేవాళ్ళు తమ బిడ్డలకు ఎలాగో వాక్యాన్ని నేర్పారు. విద్యోపదేశకాండము దగ్గర రండి, విద్యోపదేశకాండము దగ్గర రండి. విద్యోపదేశకాండము మనందరికి కూడా తెలుసు, చాలాసార్లు చదువుకున్నాం, చాలాసార్లు విని ఉన్నాం. విద్యోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం నుంచి, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా ద్వితీయుడగు యెహోవా, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ఎవరు చెప్పాడు? వాక్యం తల్లిదండ్రులైన వారికి చెప్పండి వాక్యం. మరి తిమోతి తల్లి ఇలాగే ఆ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవునికి లోబడిందా? దేవుని అనుసరించిందా? అనుసరించగలిగితేనే కదా తన కుమారుని దేవుని మార్గంలో నడిపించగలిగింది. అవునా కదా? నడిపిస్తూ మాత్రమే కాదు, తాను అనేక మందిని నడిపించే బాధ్యతను కలిగి ఉన్నాడంటే తన తల్లి ముందుగా దేవుని పూర్తిగా లోబడింది. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు,
లేచినప్పుడు వాటిని గురించి శ్రమలప్పుడు కూడా మమ్మీకి పంపిద్దామా, నాన్న మీకు పంపిద్దామా, లేదంటే ఏ బంధువులకి పంపిద్దాం, స్నేహితులకి పంపిద్దాం. స్కూల్ టైంలో, కాలేజ్ టైంలోనేమో స్కూల్ అండి, కాలేజ్ అండి, బిజీగా ఉంటుంది కండి అంటారు. హాలిడేస్ అప్పుడు కూడా చాలామంది విచిత్రం ఏంటంటే స్కూల్ అప్పుడు, కాలేజ్ అప్పుడు దేవుడి చిత్తాన్ని జరిగించడానికి రాదు. కానీ అంతా అయిపోయి దేవుడు ఆశీర్వదించిన తర్వాత సెలవులప్పుడు దేవుడిని ఆరాధించకుండా మూల ప్రయాణం చేస్తా ఉంటాం. కాబట్టి కనీసం సెలవుల్లోనైనా మనతో కలిసి మన బిడ్డలు దేవుణ్ణి ఆరాధించడానికి రావాలని వాళ్ళని ఎందుకు ప్రేరేపించలేకపోతున్నాం, వాళ్ళకు ఎందుకు మనం ప్రకటించలేకపోతున్నాం అంటే లోపం ఉంది మనలోనే. లోపం ఉంది ఎవరిలో? మనలోనే ఉంది. అందుకోసమే దేవుడు ఇశ్రాయేలుకి ఏం చెప్పాడో తెలుసా? మనకు మంచి మార్పు ఎక్కువ ఉంటుందని అనుకునేటప్పుడు, లేచినప్పుడు, వెళ్ళినప్పుడు ప్రతి సందర్భంలో కూడా మీ పిల్లలను బోధించాలని చెప్తున్నాడు. ఇంకా ఇశ్రాయేలు యొక్క అదృష్టం ఏందో తెలుసా? ఇశ్రాయేలీయుల దేవుడు చూపిన కృప ఏందో తెలుసా? వాళ్ళకు భౌతికమైన ఎడ్యుకేషను ధర్మశాస్త్రమే, ఆత్మ సంబంధమైనది ధర్మశాస్త్రమే. ఇప్పుడు మనకు భౌతికమైన ఎడ్యుకేషన్ ఏమైందండి? మన ప్రపంచాన్ని గురించి, సమాజాన్ని గురించి. అవునా కదా? అంటే చూడండి ఒకసారి, వారంలో 6 దినాలు భౌతికమైన ఎడ్యుకేషన్ చదువుతున్నారు, లోకాన్ని గురించి నేర్చుకుంటున్నారు. మరి వారంలో ఒక అర్థగంటైనా దేవుని గురించిన సమాచారాన్ని ఇవ్వడానికి ఎందుకు వాళ్ళు ప్రోత్సహించలేకపోతున్నామని ఒకసారి ఆలోచించుకోవాలి. ఇజ్రాయెల్ మాదిరిగా స్కూల్లో చెప్పేది అదే జ్ఞానం కండి, ఇప్పుడు చెప్పేది అవే మాటలు కండి, ఇంకా సరిపోతుందని అనుకోవడం లేదు కదా ఛాన్స్. స్కూల్లో చెప్పేది ఏం వేరేది. స్కూల్లో ఏం చెప్తాడు? నువ్వు ఎలాగో బ్రతకాలో చెప్పరు, తల్లిదండ్రులను ఎలాగో గౌరవించాలో చెప్పరు, సమాజంలో ఎలాగో బ్రతకాలో చెప్పరు, దేవునికి ఎలాగో లోపడాలో చెప్పరు. బిడ్డలు మరి దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదిస్తున్నారు. ఆశీర్వాదాన్ని ఆ కొద్ది నిమిషాలు మాత్రమే గుర్తుపెట్టుకొని ఏదో ప్రార్థన చేసుకొని ఇక మళ్ళా యథావిధిగా మన బిడ్డలను దేవుని సన్నిధికి దూరం అవుతున్నట్టుగా మనం ప్రవర్తిస్తున్నామనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇక 8వ వచనంలో ఏమంటారు? 7 చివరిలో, వాటిని నీ చేతి కట్టుకుని వాళ్ళు, అవి నీ కన్నుల నడుమ బాసికమ్మ వలె ఉండవలను. అవి నీ కన్నుల నడుమ అంటే బాసికం అంటే మధ్యలో ఉంటుంది కదా, అవునా కదా? కోపస్తులు ధరిస్తున్నారు అంటే ఎల్లప్పుడూ మనకు గుర్తు ఉండాలి. ఇంకా నీ ద్వారబంధములు, నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని ఒకప్పుడైతే గౌనుల మీద రాసేవాళ్ళు. అంటే పెద్ద మనుషులు గుర్తుంటారే, ఉన్నా కదా? పెద్ద మనుషులు గుర్తుంటారు కదా. పెద్ద మనుషులు కూర్చునే దిమ్మ మీద, అరుగు అంటారు కదా, అరుగు మీద రాయబడతాయి మాటలు. ఏంటి? నీతి సూక్తులు రాయబడతాయి. ఏం రాయబడతాయి? నీతి సూక్తులు రాయబడతాయి. అన్యాయం చేయకూడదు, ఒకరు మోసం చేయకూడదని. అదే స్కూల్లో అయితే పెద్దలను గౌరవించాలి, గురువులను పూజించాలని రాయబడతాయి. అలాగూ దేవుని మాటలను వారు ఎల్లప్పుడూ కూడా గుర్తు పెట్టుకునే రీతిగా వాళ్ళకు మనము బోధించాలి.
వాళ్ళకు బోధించాలంటే ముందుగా మనము పూర్తిగా తెలుసుకోవాలి. దేవుని మాటలు పూర్తిగా మనము తెలుసుకోవాలి. దేవుని చిత్తమయమైందో పూర్తిగా మనము గ్రహించాలి. మరి అలాగూ గ్రహించే స్థితిలో మనం ఉన్నామా అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. సంబంధించిన దేవుడైతే శ్రేష్టము కాని నిబంధనలోని వారి బిడ్డలకు ఎలాగో నేర్పాలో, వారి బిడ్డలకు ఎలాగో దేవుని జ్ఞానాన్ని గురించి ప్రకటించాలో చెప్పాడు. ఇప్పుడు మనం శ్రేష్టమైన నిబంధనలో ఉన్నాం. అంటే వారే అంతగా బోధిస్తే, వారే అంతగా నేర్పిస్తే మనం ఎంతగా నేర్పించాలి? మన బిడ్డకి మనం ఎంతగా నేర్పించాలండి? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మన బిడ్డకు 10 సంవత్సరాలు వచ్చింది, ఎంత మట్టుకు దేవుని జ్ఞానాన్ని నేర్పిస్తున్నాం? ఇజ్రాయిల్ అయితే ఫస్ట్ క్లాస్ అప్పుడు వాళ్ళకి ఏ సిలబస్ ఉంటుందో ఆత్మీయ జ్ఞానం కూడా ఆ సిలబస్ ప్రకారమే నేర్చుకోవాలి. అదే రీతిగా 10th క్లాస్ అప్పుడు వాళ్ళు ఎంతైతే సిలబస్ చదువుతారో దేవుని జ్ఞానాన్ని కూడా అంతే నేర్చుకోవాలి. అలాగూ నేర్చుకున్నారు వాళ్ళు. అలాగూ నేర్చుకోబట్టే ఎంత టెక్నాలజీ లేకపోయినా, ఇలాగ బోధించేవారు లేకపోయినా, ఇలాగ నడిపించేవారు లేకపోయినా దేవుని చిత్తాన్ని జరిగించారు. సహోదరి సహోదరులారా, దేవునికి ఇష్టలుగా జీవించారు. దేవునికి ఇష్టలుగా జీవించారు. మరి ఈనాడు నువ్వు ఎలాగ జీవిస్తున్నావు? ఒక తల్లిగా గొప్పగా ఉపదేశం చేయవలసింది బాధ్యత నీ మీద దేవుడు పెట్టినప్పుడు, చాలా మందిని గమనిస్తున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. వాడు చిన్ననాటి నుండి సండే స్కూల్లో పెరిగినవంటి, సండే స్కూల్లో బోధించినవంటి మాకు దేవుని జ్ఞానం ఎప్పుడో తెలుసు అంటారు. కానీ దేవుని లోబడే విషయంలో వాళ్ళే దేవుని లోబడతారు. వాళ్ళే ఆ దేవునికి విధేయత చొప్పులు, వినయాన్ని చొప్పులు వారి బిడ్డకు ఏం నేర్పుకుంటారు? వారి బిడ్డకు ఏం నేర్పుకుంటారండి? నిజంగా అన్నా కనుక సరైన విశ్వాసంలో లేకపోతే వాడికి సమయం నేర్చుకోగలరా? ఎప్పుడు దేవుని సన్నిధిలో విడిచిపెట్టిందా అన్న? అంటే ఎంత చిన్న వయసులో విడిచిపెట్టింది. ఆ యొక్క శ్రీరాహులోని మందిరంలోకి వెళ్ళగానే సమయం ఏం చేశాడు? మొక్కాడు దేవునికి. అంటే ఏమేమని చెప్పింది? ప్రొక్క అయ్యాను అని చెప్పలా, దేవునికి సాగిపడమని చెప్పలా. కలిగి ఉన్నప్పుడు విశ్వాసం ఆ పాలు త్రాగేటప్పుడు, ఒడిలో ఉన్నప్పుడే ఒకటికి ఏం చేసింది? నేర్పుకున్నది. ఒడిలో ఉన్నప్పుడేమో చంటి పెట్టండి అని మనం అంటాం. పౌమార దశకి వచ్చినప్పుడేమో పౌమార దశకి అంటే అంటున్నాం. యవన ప్రాయంకి వచ్చేసరికి యవన ప్రాయంగా అంటున్నాం, యవన ప్రాయ దశ అంటే అంటున్నాం. వివాహం అయిన తర్వాత వాడు కుటుంబం ఎందుకంటే మా మాట పెట్టలేదు ఎప్పుడంటే వాళ్ళు దేవుడితో పడేది. చాలామంది చిన్నప్పుడు అయితే బాగా చర్చికి వచ్చాడండి మా అబ్బాయి. కానీ యవన ప్రాయం వచ్చే మాట్లాడంటే కుటుంబాన్ని ఎక్కడ అనుకుంటుంది. ఫెయిల్ అయ్యారు. యోగ మార్గంలో నడిపించే విషయంలో మీరు ఫెయిల్ అయ్యారు. దేవుడు ప్రశ్నించడా? దేవుడు ఎక్కడగడా మనల్ని ఉన్నా కదా. ఎందుకంటే కుటుంబ బాధ్యతను నెరవేర్చాల్సినటువంటి స్త్రీగా దేవుడు నిన్ను ఎక్కడగడా. నీవు నీ విశ్వాస జీవితంలో నీ బిడ్డను ఎలాగో నువ్వు పెంచావు, ఎలాగో నువ్వు విశ్వాసంలో నీ బిడ్డను పెంచావు, ఎలాంటి విశ్వాసాన్ని వాళ్ళకు నేర్పావు, నీవు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావు, నీ దేవుడిని ఎక్కడికి
నీకు ఎక్కడ సమాధానం ఉందని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క నుండి తీర్పు నుండి అయితే మనమైతే తప్పించుకునే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలు మాదిరిగా శ్రేష్టము కాని నిబంధనలోనే అంతగా దేవుని గురించి జ్ఞాపకం అన్నాడు దేవుడు. ఎందుకంటే భూమి మీద ఎంత ఉన్నతమైన చదువుతున్నా కూడా వ్యభిచారం చేయకూడదని చెప్పడం, దొంగతనం చేయకూడదని చెప్పడం, మోసం చేయకూడదని చెప్పడం, అన్యాయం చేయకూడదని చెప్పడం, ఒకరిది అన్యాయంగా ఆశించకూడదని చెప్పడం, ఈ భూమి మీద ఎలాగూ బ్రతకాలో చెప్పదా ఇక విద్యాన్ని, ఇవన్నీ చెప్పేది బైబిల్ మాత్రమే. మన జీవితానికి, మన కుమారుల జీవితానికి, మన పిల్లల కుమార్తె జీవితానికి ఏవి శ్రేయస్కరమో, ఏ విషయాలు ఉపయోగపడతాయో భూమి మీద జీవించే సమయంలో, భూమి దాటిపోయిన తర్వాత జీవించే సమయంలో ఆ విషయాలను ఏం చేయాలి? ఎక్కువగా నేర్పాలి. దాన్ని మనం కనీసం నేర్పాల్సిన వాటికంటే మనం కష్టపడి నేర్చుకున్నాము ఎందుకంటే ఒక తల్లిగా నీ బిడ్డలు నిన్ను గౌరవించాలంటే, నీ బిడ్డలు పెద్దవారైన తర్వాత నీకు ఏ లోటు లేకుండా చూసుకోవాలన్నా నువ్వు దేవుడి జ్ఞానాన్ని వారికి చిన్ననాటి నేర్పించాలి. దేవుడి జ్ఞానాన్ని చిన్ననాటి నుండే నేర్పించాలి. నీ విశ్వాసాన్ని వాళ్ళు ప్రశ్నించే స్థాయికి నువ్వు వెళ్ళకూడదు. ఒక ప్రముఖల ఉపదేశించే తల్లిగా ఇంకా నీ బిడ్డలు దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నారంటే అది నీ కష్టమే. తిమోతి దేవుని చిత్తాన్ని జరిగించాడంటే తిమోతి తల్లిదే కదా, ఆ తల్లి తానే కదా. అదే రీతిగా మోషే ఇశ్రాయేలు నడిపించాడంటే మోషే తల్లిదండ్రులే కదా. మన బిడ్డలు దేవుడికి విరోధంగా జీవిస్తున్నారంటే ఆ బాధ్యత ఎవరిది? మనదా దేవుడిదే. కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే మన బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉంటేనేమో ఆ క్రెడిట్ మన ఖాతాలో వేసుకుంటాం. ఒకవేళ వాళ్ళు కనుక దుర్పేజీలు అవుతేనేమో ఎందుకనేనండి దేవుడు మా మొర ఆలకించట్లే, ఎందుకని దేవుడు మా మొర ఆలకించట్లేదండి, ఎందుకనో వాడి ప్రార్థన ఆలకించట్లే. అసలు ప్రార్థన చేసుకోమనే చెప్పు, నువ్వు ఎవరి ప్రాయంలో ఉందో ప్రార్థన చేసుకొని చెప్పడం, కానీ పైకి మాత్రం. కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకో, మన బిడ్డలు ఉన్నతమైన స్థాయిలోకి భౌతికంగా కాదు ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలన్నా మనదే. ఒకవేళ వాళ్ళు దేవుడికి విరోధులై జీవిస్తున్నారన్నా మనకి. ఒకవేళ వాళ్ళు దేవుని ఉద్దేశంలో నుండి దేవుని చిత్తాన్ని జరిగించేవారిగా ఉండి వారు ఎంతమందికి అయితే వీళ్ళు వాక్యాన్ని ప్రకటిస్తుంటారో, ఎంతమంది అయితే మారుమనసు పొందుతూ ఉంటారో వాళ్ళు మారుమనసు పొందుతారు కూడా సరిగా మనకు ఆశీర్వాదమే, పరలోకంలో కూడా మనకు భాగమే. ఒకవేళ వాళ్ళు దేవుని చిత్తానికి భిన్నంగా జీవిస్తే, దేవుని విరోధంగా జీవిస్తే వాళ్ళు ఎంతమంది అయితే బాధ పెడుతున్నారో వారి ద్వారా వచ్చే ప్రతి బాధ కూడా మనం బాధ్యతను వహించాలి. ముఖ్యంగా తల్లికి దేవుడు బాధ్యతను ఎక్కువ అప్పగించాడు. ఎందుకంటే కుటుంబాన్ని కట్టుకునేది స్త్రీయే కాబట్టి కుటుంబంలో 90% బాధ్యత స్త్రీదే. ఎందుకంటే పురుషుడు అనే ఒక
పురుషుడు యజమాని కుటుంబానికి కావాల్సిన వాటిని తీసుకురావటం బాధ్యత. అలాగని సమయం వచ్చినప్పుడల్లా కుటుంబాన్ని సరైన ట్రాక్లో నడిపించుకోవాలి. కానీ అది ట్రాక్లో ఉన్నదా లేదా అనేది చెక్ చేయాల్సింది స్త్రీనే. కాబట్టి ఈనాడు మన బిడ్డలు, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది స్త్రీలు ఉన్నారు దేవునికి విరోధంగా తమ బిడ్డలను పెంచుకున్న స్త్రీలు. అలాంటి స్త్రీలు వారికి మనకి దేవుడి నుండి శాపాలు పొందుకుంటాం, దేవుడికి ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవుడు మన బిడ్డల ద్వారా మనం ఆశీర్వాదాలు పొందుకోవడానికే దేవుడు మనకు బిడ్డలను అనుగ్రహిస్తున్నాడు. అలా కదండి, దేవుడు మనకు బిడ్డలను ఎందుకు అనుగ్రహిస్తున్నాడు? దేవుడు మనకు బిడ్డలను ఎందుకు అనుగ్రహిస్తున్నాడు? ఆ బిడ్డల ద్వారా మనం సంతోషించాలి, అదే బిడ్డల ద్వారా దేవుడు అలా కదా. మరి మన సంతోషాన్ని చూసుకుంటున్నామా? దేవుడు కూడా సంతోషించే రీతిగా మన బిడ్డలను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా అనేది ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మన బిడ్డలు ఆడుకోవటము, భోజనం చేయటము, చదువుకోవటము ఎంత ప్రాముఖ్యమో వారు బైబిల్ని ఇశ్రాయేలు మాదిరిగా చదివినట్టుంది చదువుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు రిలీఫ్ అవ్వాలని, వాళ్ళ మైండ్ ఫ్రెష్ అవ్వాలని, వాళ్ళకి ఆడుకోవటం ఇష్టం లేకపోయినా కూడా బయటికి వెళ్ళమంటారు, ఆడుకొని రమ్మంటారు. ఎందుకంటే వాళ్ళకి మైండ్ రిఫ్రెష్ అవ్వాలని. అంటే ఒకవేళ భోజనం చేయకపోతే, మన కుటుంబం లేకపోతే, దాదాపుగా వివాహం అయిన తర్వాత కూడా వాళ్ళ కుమార్తెతో అదే భోజనాన్ని చేస్తుంది. అంటే వివాహం వాళ్ళ గృహానికి వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు వాళ్ళ కుమారుడికి 18 సంవత్సరాలు ఉంటే 18 సంవత్సరాలకి అదే భోజనం. అంటే అంత ప్రేమ ఉంది, అంత ప్రేమ ఉంది, బాగానే ఉంది. మరి అదే కుమార్తె దేవుడికి ఎంతగా పడుతున్నారు? వాళ్ళు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నారా? అసలు దేవుణ్ణి గణపరచడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారా? దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడుతున్నారా అనేది మనం ఆలోచన చేయం. ఎందుకంటే అలసిపోయి వచ్చింది అని బంధం పెట్టే మనం బెడ్ మీద తీసుకుపోయి ఒక లేఖన భాగం అన్నా చదువమ్మా అని చెప్పం. ఎందుకంటే బాగుంటుంది. ఒకవేళ ఇజ్రాయేల్ కూడా అదే అనుకుంటే, ఒకవేళ తిమోతి తల్లి కూడా అదే అనుకుంటే, తిమోతిని అంత గొప్ప విశ్వాసంగా ఆమె పెంచగలిగిందా?